ఎంతో ఉత్కంఠగా సాగిన కర్నూలు నగరపాలిక స్థాయి సంఘం సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక వివాదాలకు ఆస్కారం లేకుండా, చెల్లని ఓట్లకు తావు లేకుండా ఎన్నికలకు ఒక రోజు ముందు అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఫలితంగా ఒక్క ఓటు కూడా వృధా కాకపోవడం విశేషం. మొత్తం 5 స్థానాలకు గాను 10 మంది కార్పొరేటర్లు పోటీ పడ్డారు. ఉదయం 11 గంటలకు మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 12:30 గంటలకు 98.03% పోలింగ్ అయితే నమోదైంది. ఇక 51 మందికి గాను 50 మంది కార్పొరేటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 27వ కార్పొరేటర్ పల్లె శారద విదేశాల్లో ఉండటం కారణంగా ఓటు వినియోగించుకోలేకపోయారు. ఇక మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లు, వివాదాలు, అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా విజయవంతంగా ముగిశాయి. ఇక సహకరించిన పాలకవర్గ సభ్యులకు, పోలీస్ సిబ్బందికి, ఎన్నికల విధి నిర్వహణలో పాల్గొన్న అధికారులు అలాగే సిబ్బందికి అడిషనల్ కమిషనర్ పివి రామలింగేశ్వర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా గెలుపొందిన అభ్యర్థులు రానున్న ఏడాది పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. నగరపాలక సాధారణ నిధులకు సంబంధించి 10 నుంచి 50 లక్షల అభివృద్ధి పనులకు వారి ఆమోదం తప్పనిసరి. ఇక గత ప్రభుత్వ హయాంలో 3 ఏళ్లుగా ఈ ఎన్నికలైతే ఏకగ్రీవంగా జరిగాయి. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తొలిసారిగా ఈ ఏడాది ఎన్నికలు జరిగాయి. వారికి 28 ఓట్లతో 4వ స్థానంలో ఉన్నారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5 ఇంగ్లీష్ భాష స్టేట్ 27 ఓట్లతో 5వ స్థానంలో ఉన్నారు. ఓట్ల స్థానంలో 5వ స్థానంలో ఉన్నారు. ఈ విధంగా ఈ 5 మంది కూడా